బాకీలు తీసుకొచ్చి అండి పెట్టుడు కాబట్టి మరి మాకు ఏం పైసలు వాడతలేవు, మరి మాకు 10,000 జీతం కావాలని ఇంత దూరం అక్కడికి వెళ్ళి వచ్చినాం. మరి కరెక్ట్ టైంకి అత్తలేవు కదా, రాకనే ఆడే ఈడ అప్పులు తీసుకొచ్చి పిల్లలకు పెడతాను టైంకు. ఎట్లున్నా ఏం మంచిగా లేదు. పిల్లలు మీ పిల్లలు అంటాడు, మరి మా పిల్లలని మేము తెచ్చి పెడతా, మరి మా కడుపు మీద కొట్ట మీకు చెయ్యాలి కదా, ఆ చేసుడే లేదా. మేము ఎంతగానో తెచ్చి అప్పులు పెట్టాలి చెప్పు, ఇక మేము ఎంతగానో భరించాలి మాకు అని అంటే ఎత్తేసి ఇలా మొత్తం వద్దామంటే వంట బంద్ చేస్తే పిల్లలు ఆగమవుతారు. ఇలా ఒక పూట బడని కొంతమంది అండు, కొంతమంది వచ్చుడు. మేము అట్లయినా పిల్లల్ని ఆగం చేయకుండా చేస్తాను. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఈయన బుద్రకిచ్చి బుట్లు వేసిండు, మొత్తం మా కడుపులో మీద కొడతాడు. సన్న బియ్యం ఎక్కడి అవే తోటి బియ్యం సన్నవి చేసుడు, మొత్తం పురుగులు ఉసుకే మెరిగలు పంపిస్తాను. ఒక బస్తా వేయాలంటే మాకు 6 అవుతుంది. సన్న బియ్యం కాదు, అవి దొడ్డు బియ్యం, పురుగులు ఉసికే మెరిగలు చేసి మళ్ళీ బంక ముద్ద ముద్ద గిట్లా వండుతారు గట్లా వండుతుర్రా అని మేడాలు సార్లు మమ్మల్ని అనుడు. ఏది మరి కోటి బురుదున్నది బురద, ఇగో పట్టుకొని పోతున్నా అన్నట్టున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నా మంచిగా ఉన్నది జర, మంచిగా ఉన్నది, మంచిగా వచ్చేది.